discuss about the D flip-flop and also writing the code according to the D flip-flop circuit diagram also. Firstly, we have to know about the what is meant by D flip-flop and its working nature. First, the definition of D flip-flop is the D flip-flop is a type of flip-flop used in digital electronics, store and transfer a single bit of data. It is used because eliminates the ambiguity of the SR flip-flop, which means మనకి తెలిసింది ఏంటంటే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో మనకి 1-1 అంటే ఎప్పుడైతే ఎస్ ఆర్ అనేటివి రెండు ఇన్పుట్స్ అనేటివి 1-1 అవుతుందో మనకు ఆటోమేటిక్గా క్యూ బార్ కూడా మనకి అవుట్పుట్స్ 1-1గా వస్తుంది. సో ఇది అనేది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో మనకున్న డిసడ్వాంటేజ్. ఈ డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేయడానికి మనం వాడేది వచ్చేసి 2 వేస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ది డీ ఫ్లిప్ ఫ్లాప్ అండ్ సెకండ్ది జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో ఫస్ట్ ఈరోజు మనం వచ్చేసి డీ ఫ్లిప్ ఫ్లాప్ గురించి చూడబోతున్నాం అనమాట. బై రైటింగ్ ద కోడ్ అకార్డింగ్ టు ద సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ ట్రూత్ టేబుల్ బేస్డ్ ఆన్ ఇట్. ఫస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని అనాలిసిస్ చేస్తూ ట్రూత్ టేబుల్ని మనము రాసుకోవాలి. ఈ ట్రూత్ టేబుల్ని బేస్ చేసుకొని మనం డేటా ఫ్లో అనేది కోడ్ రాసుకుంటాం అన్నమాట. ఫస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్. ఇక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ డి ఇన్పుట్ ఉంది. ఈ డి ఇన్పుట్ అనేది ఈ రెండు నాన్ గేట్స్కి, ఫస్ట్ నాన్ గేట్ అండ్ సెకండ్ నాన్ గేట్కి, ఈ రెండు నాన్ గేట్స్కి ఇన్పుట్గా వెళ్తుంది. ఫస్ట్ దానికి ఏమో నార్మల్గా యాస్టీజ్ వెళ్తుంటే సెకండ్ దానికి మాత్రం టాగుల్ అయ్యి విచ్ మీన్స్ కాంప్లిమెంటరీ వాల్యూ ఆఫ్ ఇట్స్ డి అనేది మనకి సెకండ్ దానికి వెళ్తుంది అనమాట. ఈ రెండింటికి కామన్గా ఉండేది క్లాక్ విచ్ ఈస్ డబల్ ట్రిగరింగ్. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండుటి వచ్చేసి వైర్స్ R1 అండ్ R2. ఇది మనం కోడ్లో డిక్లరేషన్ అనేది చేసుకుంటాము. ఈ R1 R2 అనేది ఏంటంటే ఇంటర్నల్ కనెక్షన్ బిట్వీన్ దీస్ 2 సెక్షన్స్ అనమాట. ఇఫ్ యూ డివైడ్ దిస్ గేట్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఇంటూ 2 సెక్షన్స్, దిస్ విల్ బి ద 1 పార్ట్ అండ్ దిస్ విల్ బి ద సెకండ్ పార్ట్ అనమాట. సో ఈ రెండు పార్ట్స్ని కనెక్ట్ చేయడానికి మనకి ఇవి అనేది ఇంటర్నల్ వైర్స్గా కనెక్ట్ అవుతాయి. సో అందుకనేసి దీనికి R1 అండ్ దీనికి R2 అనేది నేమ్ అనేది మనం డెఫినేషన్లో ఇస్తాము. ఇప్పుడు ఈ R1 ఈ R2 ఉన్నాయి కదా, వీటి నుంచి మనకి ఏమొస్తుంది, ఈ ఫస్ట్ నాన్ గేట్ యొక్క అవుట్పుట్ని దీనికి ఇన్పుట్గా, సెకండ్ నాన్ గేట్ యొక్క అవుట్పుట్ని దీనికి ఇన్పుట్గా ఇస్తాము. నెక్స్ట్ ఈ సెకండ్ ఇన్పుట్ ఉంది కదా, ఇది మనకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఈ అవుట్పుట్స్ని ఎత్తుకొని ఇన్పుట్స్ ఇస్తాం. ఎందుకు? ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి సీక్వెన్షియల్ సర్క్యూట్స్. ఈ సీక్వెన్షియల్ సర్క్యూట్స్లో మనకి మెయిన్గా ఉండే పాయింట్ ఏంది, ద అవుట్పుట్ ఈజ్ డిపెండ్ ఆన్ ప్రజెంట్ ఇన్పుట్ విత్ ప్రీవియస్ అవుట్పుట్. సో మనకి అవుట్పుట్ జనరేట్ అవ్వాలి అంటే, ప్రజెంట్ అవుట్పుట్ జనరేట్ అవ్వాలి అంటే మనకి ప్రీవియస్ అవుట్పుట్ కావాలి, ప్రజెంట్ ఇన్పుట్ కావాలి. సో అందుకనేసి ఈ కనెక్షన్స్ అనేవి ఉంటాయి. ఇది మనకి బేసిక్ ఫ్లిప్ ఫ్లాప్ ఐడియా ఉంది కాబట్టి. నెక్స్ట్ ట్రూత్ టేబుల్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ వెన్ వీ కన్సిడర్ విత్ లో లెవెల్ క్లాక్, ఇది వచ్చేసి యాక్చువల్గా మనం లో లెవెల్ ట్రింగ్ అనమాట. సో అందుకనే ఫస్ట్ లో లెవెల్ ఎప్పుడైతే ఇస్తామో విచ్ మీన్స్ 0, ఈ లెవెల్ అప్పుడు మనకి సర్క్యూట్ అనేది ఆన్ అవ్వదు. సో అప్పుడు మనం ఎక్స్ మీన్స్ 0 or 1 ఏది ఇచ్చినా కానీ మనకి ప్రీవియస్గా క్యూ బార్ ఏదైతే ఉంటుందో యాస్టీస్ అలాగే వస్తుంది. విచ్ మీన్స్ నథింగ్ బట్ నో చేంజ్. ఎప్పుడైతే హై అనేది ఇస్తామో ఈ హై క్లాక్కి ఆన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే హై క్లాక్కి మనకి 0 డి అనేది ఎప్పుడైతే 0 వస్తుందో ఆ 0కి సేమ్ అవుట్పుట్ అనేది అలాగే వస్తుంది విచ్ ఈస్ క్యూ ఈక్వల్ టు 0. క్యూ బార్ విచ్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఆఫ్ క్యూ. సో క్యూ బార్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ 1 తీసుకుంటే 1 కన్సిడర్ చేసినప్పుడు 1 1 0. ఎందుకు? క్యూ బార్ అనేది కాంప్లిమెంటరీ ఆఫ్ క్యూ కాబట్టి. సో ఇది సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ ట్రూత్ టేబుల్ వర్కింగ్. అకార్డింగ్ టు దిస్ వీ హ్యావ్ టు రైట్ ద డేటా ఫ్లో మోడలింగ్ ఇన్ వెర్లాగ్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే బేసిక్ సెక్షన్ ఏంటంటే డేటా ఫ్లో లెవెల్ కానీ ఏ టైప్ ఆఫ్ మనము లెవెల్ వాడినప్పుడు కానీ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మాడ్యూల్ డిక్లరేషన్ చేయాలి. అసలు మనం వేరియబుల్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ మీరు నాన్ గేట్, ఆన్ గేట్ కానీ నెక్స్ట్ ఏదైనా కానీ మీరు ఏది తీసుకున్నా కానీ దాని రిలేటెడ్గా ఉండే వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ నథింగ్ బట్ ఇది ఏంటంటే మనం ఏం వాడుతున్నాం చెప్పడం కాదు, ఇది జస్ట్ లైక్ అండ్ వేరియబుల్. ఇది మన కన్వీనియన్స్ కోసం మనం ఏదైతే వాడతామో దాన్ని నేమ్గా ఇస్తాం అనమాట. సో ఇక్కడ మనకి సి లాంగ్వేజ్లో ఐడియా ఉంటే ఇక్కడ వేరియబుల్ ఇస్తాం కదా, ఇంటి ఏ, సేమ్ కాన్సెప్ట్ మాడ్యూల్ డీ ఫ్లిప్ ఫ్లాప్ అని ఇస్తాం. ఇక్కడ వచ్చేసి మనం ఏ వేరియబుల్స్ అంటే ఈ డీ ఫ్లిప్ ఫ్లాప్లో ఎటువంటి వేరియబుల్స్ అంటే ఇన్పుట్స్, అవుట్పుట్స్, వైర్స్ ఏవైతే వాడతామో వాటి డిక్లరేషన్ కోసము ఇక్కడ రాస్తాం అనమాట. ఇన్పుట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయి, డి అండ్ క్లాక్. సో ఇన్పుట్ ఈక్వల్ టు డి అండ్ క్లాక్. నెక్స్ట్ అకార్డింగ్ టు నెక్స్ట్ అవుట్పుట్స్ ఏవేవి, క్యూ అండ్ క్యూ బార్. ఇంతకుముందు అబ్జర్వ్ చేస్తే సర్క్యూట్ డయాగ్రామ్లో నేను వైర్స్ మెన్షన్ చేశాను. ఈ వైర్స్ అనేవి ఎప్పుడు కూడా ఈ మాడ్యూల్ కింద రాకూడదు, ఇవి సపరేట్ సెక్షన్లో రావాలి. ఎందుకంటే ఇక్కడ మనం టెస్ట్ బెంచ్ రాసేటప్పుడు మీకు అది అర్థమవుతుంది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. సో వైర్లో R1 అండ్ R2 ఉంటుంది. సో R1 R2 వీటిని సపరేట్గా రాసుకుంటాం. అంటే ఈ మాడ్యూల్ డెఫినేషన్లోకి సంబంధం లేకుండా విడిగా రాసుకోవాలి ఎప్పుడు కానీ ఈ వైర్స్ని. ఎందుకంటే ఇది జస్ట్ లైక్ అన్ ఇంటర్నల్ కనెక్షన్, ఇవి టెంపరీ స్టోరేజ్ మాత్రమే. వీటి వల్ల మనం ఇన్పుట్ ఇవ్వలేం, ఈ అవుట్పుట్స్ మనం తీసుకోలేం, మనకు అవసరం కూడా లేదు. సో అందుకనే వీటిని జస్ట్ లైక్ టెంపరీ, జస్ట్ లైక్ పవర్ సప్లై లాగా అనుకోండి. ఏదో ఒక సర్క్యూట్లో పవర్ సప్లై ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి జస్ట్ లైక్ ఒక దగ్గర వచ్చిన ఇన్పుట్ని ఆ అవుట్పుట్ని ఇంకో దానికి ఇన్పుట్లో ఇవ్వడానికి ఒక వైర్లా ఇస్తాం కదా.
ఆ టెంపరీ లాగే సేమ్ ఇది కూడా అనమాట. రియల్ లైఫ్ అప్లికేషన్లా చూసుకుంటే సేమ్ అదే వర్కింగ్ ఇది కూడా చేసేది. ఇప్పుడు ఒరిజినల్ లాజిక్ కోడ్ ఇక్కడ నుంచి మనకి లాజిక్ కోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ లాజిక్ అనేది నథింగ్ బట్ ఏంటంటే మనం వాడే ఏ గేట్స్ ఇక నాండ్ గేట్స్. ఈ నాండ్ గేట్స్ని అండ్ మనం ఇచ్చే ఇన్పుట్స్ జనరేట్ చేసుకున్న అవుట్పుట్స్ని బేస్ చేసుకుని సేమ్ రాస్తాం. అంతకుమించి కాంప్లెక్సిటీ ఏమీ ఉండదు. ఫస్ట్ది అసైన్. ఈ అసైన్ ఇవన్నీ ఎప్పుడు వస్తుందంటే డేటా ఫ్లో లెవెల్లో. సో డేటా ఫ్లో లెవెల్ రాసేటప్పుడు మాత్రమే ఈ అసైన్ అనే వాటిని యూజ్ చేయాలి. ఇంకేది వాడినా దాని రిలేటెడ్ బిహేవియరల్ అయితే సి లాంగ్వేజ్ టైపు, గేట్ లెవెల్ అయితే గేట్స్ యూజ్ చేసుకొని రాయాలి. ఇక్కడ డేటా ఫ్లో వాడుతున్నాము. సో అసైన్ R1. అసైన్ R1 అంటే నథింగ్ బట్ ఇంక్లూడింగ్ అనమాట. అంటే R1లోకి ఈ లాజిక్ రాస్తాం కదా, ఈ లాజిక్లో జనరేట్ అయ్యే ఏ అవుట్పుట్నైనా కానీ మనం R1కి అసైన్ చేస్తున్నామని చెప్పడానికి ఈ లాజిక్ అనమాట. R1 ఈక్వల్ టు R2. ఇది నథింగ్ బట్ అవుట్పుట్ అనమాట. ఇది జరగాల్సిన లాజిక్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇది నాండ్ గేట్ కదా, ఈ ఫస్ట్ నాండ్ గేట్కి ఇన్పుట్స్ ఏవేవి డి అండ్ క్లాక్. వీటిని ఎలా ఇవ్వాలి, నాండ్ గేట్కి ఇవ్వాలి. సో నాండ్ గేట్ అంటే మనకి ఏంది, అండ్ గేట్ విత్ కాంప్లిమెంటరీ ఫంక్షన్, అండ్ గేటు విత్ కాంప్లిమెంటరీ మొత్తానికి. సో సరిపోయింది. సేమ్ అదే మోడల్లో ఇక్కడ మనం రాయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి డి కూడా కాంప్లిమెంటరీ ఉంది. ఎందుకు, R2కి. అంటే ఈ R2 జనరేట్ అవ్వాలంటే ఈ నాండ్ గేట్ సెకండ్ నాండ్ గేట్ దగ్గర మనకి ఏది రావాలి, అవుట్పుట్ ఇన్పుట్గా క్లాక్ విత్ టాగుల్ స్టేట్ ఆఫ్ డి అనేది రావాలి. సో అందుకనేసి డీని కూడా నేను ఇక్కడ నాట్ గేట్ కింద మళ్ళీ కన్వర్ట్ చేసుకున్నా. మిగతాదంతా సేమ్ లాజిక్ అనమాట ఇక్కడలాగే. ఇప్పుడు అసైన్ క్యూ అంటే మెయిన్ అవుట్పుట్. ఈ అవుట్పుట్లోకి వచ్చేటప్పటికి మనకి ఇన్పుట్ ఏంది, ఇక్కడ డి రాదు, R1 వస్తుంది. ఎందుకు, డి నుంచే కదా మనం R1 జనరేట్ చేసాం. సో ఈ R1 అనేది ఇన్పుట్గా, ఇందాక ముందు ఏం చేసాం, అవుట్పుట్గా ఇచ్చాం. సో దాన్ని ఇప్పుడు ఇన్పుట్గా ఇస్తున్నాము. సో అందుకని ఇక్కడ వైర్గా డిక్లేర్ చేసుకున్నాం. అదే పర్పస్ అనమాట. సో ఇక్కడ R1 క్యూ ఈక్వల్ టు సేమ్ నాండ్ గేట్ కాబట్టి నాండ్ గేట్ విచ్ మీన్స్ టాగుల్ సింబల్ ఉండాలి, నాండ్ గేట్ ఫంక్షన్ అండ్ గేట్ ఫంక్షన్ ఉండాలి, R1 ఇన్పుట్ కాబట్టి R1, అవుట్పుట్ క్యూ బార్. ఇది అవుట్పుట్ కాదు ఇన్పుట్ అనమాట. ఏవేవి R1 అండ్ క్యూ బార్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. ఓకేనా. నెక్స్ట్ సేమ్ అదే లాజిక్ క్యూ బార్కి ఇన్పుట్స్ ఏవేవి క్యూ అండ్ R2. సో R2 అండ్ క్యూ. ఓకేనా. ఇక్కడ అసైనింగ్ ద వేరియబుల్స్ ఇన్ టు ద వైర్ అండ్ అవుట్పుట్ విత్ గేట్ వర్కింగ్ లాజిక్. ఇక్కడ సేమ్ మొత్తం జరిగేది ఇదంతా అనమాట. ఇవి కామెంట్స్. ఇవి ఉన్నా కానీ పెద్దగా పట్టించుకోం అనమాట. ఇవి ఏంటంటే సింగిల్ లైన్ కామెంట్స్. నేను కామెంట్ స్టార్ట్ చేస్తా, ఒక లైన్లో ఎండ్ అయిపోవాలంటే ఇవి. నేను మల్టీ లైన్లో అంటే ఇక్కడెక్కడో స్టార్ట్ చేస్తాను, నెక్స్ట్ ఇంకెక్కడో అవగొడతాను అనుకోండి. ఐ మీన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఎక్కువ ఉంది అనుకోండి డాక్యుమెంటేషన్, దానికోసం ఇది వాడతాం అనమాట. ఇది మల్టిపుల్ లైన్ ఆఫ్ కామెంట్స్ కోసం వాడేది. లాస్ట్లో ఖచ్చితంగా ఇన్ మాడ్యూల్ అనేది పెట్టాలి. అంటే ఇది మెయిన్ మాడ్యూల్ కదా, ఈ మాడ్యూల్ ఈ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి మొత్తం అయిందంటే ఎండ్ అయిన తెలియాలనడానికి కంపైలర్కి ఇక్కడ ఇన్ మాడ్యూల్ పెడతాం. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి దానికి చివరిలో సెమీకాలన్ ఉంది. ఈ సెమీకాలన్ ఏంటంటే ఈ లైన్కి, ఐ మీన్ ఇక్కడ చూడండి ఈ మాడ్యూల్ డెఫినేషన్ ఇక్కడితో ఎండ్ అయింది, ఈ లైన్ ఆఫ్ లాజిక్ అనేది ఇక్కడితో ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ లాజిక్ కోడ్కి అంటే ఇక్కడ నెక్స్ట్ ఫర్దర్గా ఏమీ ఉండదు, వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ అనదర్ లాజిక్ అనేసి చెప్పడానికి కంపైలర్కి ఈ సెమీకాలన్ అనేది వాడతాము. ఫస్ట్ మనం రాసేది ఏంటంటే అంటే టైం స్కేల్. ఈ టైం స్కేల్ ఏంటంటే మనము లాస్ట్లో వచ్చేసి జీటీకి వేవ్ అనేది జనరేట్ చేస్తాము. ఆ వేవ్ జనరేట్ అయినకి మనకి టైం స్కేల్ కావాలి కాబట్టి సో దాని రిలేటెడ్ ఈ టైం స్కేల్ అనేది ఉంటుంది. సేమ్ అదేవిధంగా మీరు టెస్ట్ బెంచ్ రాసినా ఏదైనా రాసినా కానీ ఫస్ట్ దేనికి రిలేటెడ్గా చేస్తున్నారనేసి మాడ్యూల్ అనేది డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇది కూడా జస్ట్ లైక్ వేరియబుల్ నేమ్. నేను ఇక్కడ అర్థం అవడానికి టెస్ట్ బెంచ్ ఆఫ్ డీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది రాసుకున్నాను. నెక్స్ట్ మెయిన్గా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వెరలాగ్ అంటే ఈ VHDL అనేది ఐక్రాస్ వెల్లాగ్ కానీ జైన్స్ కానీ మీరు ఏది వాడినా కానీ మెయిన్గా ప్రతి దానికి ఉండే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది స్పేస్ సెన్సిటివ్. అంటే మీరు సపోజ్ ఇక్కడ T_D ఫ్లిప్ ఫ్లాప్ అని వాడాను నేను. ఎందుకు, జస్ట్ ఫర్ రీడింగ్ పర్పస్, అంటే అర్థమైనకి TB D ఫ్లిప్ ఫ్లాప్ కలిపి రాసాను అనుకోండి, అది చూడడానికి కొంచెం క్లమ్జీగా ఉంటుంది, ఎవరికి అర్థం కాదు అది. సో అందుకని ఇక్కడ అండర్స్కోర్ పెట్టా. ఈ అండర్స్కోర్ పెట్టకుండా స్పేస్ పెట్టచ్చు కదా అంటే పెట్టకూడదు. ఎందుకంటే మీరు కోడ్లో ఇచ్చేటప్పుడు ఐ మీన్ రన్ చేసేటప్పుడు వీటిని కాల్ చేయాలి. కమాండ్స్లో కాల్ చేసేటప్పుడు మీరు TB స్పేస్ D ఫ్లిప్ ఫ్లాప్ అన్నారంటే మీకు అది కమాండ్ కంపైలర్ ఎలా తీసుకుంటుందంటే TB అనేది ఒక సెపరేట్ సెక్షన్, D ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఒక సెపరేట్ ఫైల్ అన్నట్టుగా అది తీసుకుంటుంది అనమాట. మీరు సేవ్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా మీరు సేవ్ చేసిన లోపల కోడ్ రాసినా కానీ మ్యాక్సిమం అండర్స్కోరే ఉండాలి, స్పేసెస్ అనేవి ఎక్కడా ఉండకూడదు. ఒకవేళ స్పేసెస్ ఇస్తే రెండు ఇండివిజువల్ ఫైల్స్ అనేసి అర్థం చేసుకునేసి మీకు రన్ అవ్వదు అనమాట. సో అది ఎర్రర్ చూపించి సింటాక్స్ ఎర్రర్ కానీ ఫైల్ ఈజ్ మిస్సింగ్ అని కానీ నో ఫైల్ డిక్షనరీ ఈజ్ ఫౌండెడ్ అని కానీ మీకు డిస్ప్లే చేస్తుంది అనమాట. నెక్స్ట్ రెజ్ అంటే రిజిస్టర్. మనకి డిఈలో మనకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. రిజిస్టర్ అంటే స్టోర్స్ 1 బిట్ డేటా. ఇక్కడ అదే అనమాట. మనం ఇక్కడ ఇన్పుట్స్ ఏమేమి చేసాము, D అండ్ క్లాక్. ఈ D అండ్ క్లాక్ని రిజిస్టర్స్ కింద ఇస్తాము, అవుట్పుట్స్ని వైర్ కింద డిక్లేర్ చేస్తాము. సో ఇక్కడ అవుట్పుట్స్ ఇచ్చాము, ఈ అవుట్పుట్స్ మనం ఇక్కడ ఏం చేసాము వైర్ కింద డిక్లేర్ చేసాము. సో అదే కాన్సెప్ట్ అనమాట.
ఇక్కడ ఆల్రెడీ వైర్ అని డిక్లేర్ చేశాం కదా, ఇవి జస్ట్ టెంపరీ. సో మనకి ఇంక వీటితో పని లేదు. సో వీటిని ఇక్కడ మనం డిక్లేర్ చేసిన అవసరం లేదు. జస్ట్ ఇన్పుట్ యాజ్ రెడ్స్, అవుట్పుట్ యాజ్ వైర్, అంతే. ఈ వైర్ మనం మళ్ళీ డిక్లేర్ చేసిన అవసరం లేదు. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ సెక్షన్, దిస్ ఇస్ డీ ఫ్లిప్ ఫ్లాప్. ఇది ఇన్స్టాన్షియేషన్ పార్ట్ అనమాట. ఈ టెస్ట్ బెంచ్ అంటే ఏంది, మీరు ఆల్రెడీ ఒక మెయిన్ కోడ్ రాసుంటారు. ఆ మెయిన్ కోడ్లో లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ రిలేటెడ్ మీరు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి మీకు అవుట్పుట్ అనేది జనరేట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు వాల్యూస్ ఉన్నాయి, కానీ ఈ వాల్యూస్ ఎక్కడ పోయి సబ్స్టిట్యూట్ అవ్వాలి, ఐ మీన్ ఏ లాజిక్లో వెళ్ళాలి, అదే ఇక్కడ అనమాట. ఇది మళ్ళీ మీరు కోడ్ మొత్తం రాయలేరు కదా. సో ఆల్రెడీ సపరేట్గా రాసిన కోడ్ని ఇక్కడ కాల్ చేసుకుంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఏ నేమ్ అయితే ఇచ్చానో డీ ఫ్లిప్ ఫ్లాప్, అదే నేమ్ ఇది ఉంటుంది. అండ్ ఇక్కడ వేరే ఒక మనం ఏదో ఒకటి మన ఇష్టం, ఇక్కడ సేమ్ ఎలా చేసాము, ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చాం, ఇక్కడ కూడా ఇంకో వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఎందుకు, ఈ జరిగే లాజిక్ అంతా ఇంకో దాంట్లో స్టోర్ అవ్వాలి కాబట్టి. ఇక్కడ నేను యూయూటీ అని ఇస్తాను. యూఈటీ అంటే యూనిట్ అండర్ టెస్ట్, అంటే ఈ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క మెయిన్ కోడ్ ఇది ఉంది కదా, ఇది అండర్ టెస్ట్లో ఉంది అని ఇండికేషన్కి ఇది. ఇక్కడ మీరు ఏమన్నా ఇచ్చుకోవచ్చు, హాయ్, హలో, లేకపోతే టీబీ, టెస్ట్ బెంచ్, గేట్ అని ఏమన్నా ఇచ్చుకోవచ్చు. జస్ట్ లైక్ అని వేరియబుల్ అనమాట. ఈ డీ క్లాక్ క్యూ క్యూబార్ అనేది ఏంటంటే అంటే ఇవి పొజిషన్స్ అనమాట. మనకి రెండు ఉంటాయి, నేమ్డ్ పొజిషన్ అనేసి, మళ్ళీ ఐ మీన్ నేమ్డ్ పోర్ట్ కనెక్షన్ అని, పొజిషనల్ పోర్ట్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ మేము వాడింది వచ్చేసి పొజిషనల్ పోర్ట్ కనెక్షన్. ఎందుకంటే నేను ఇక్కడ సేమ్ తీసుకున్నా, డీ క్లాక్ క్యూ క్యూబార్, డీ క్లాక్ క్యూ క్యూబార్, డీ క్లాక్ క్యూ క్యూబార్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్నీ సేమ్ ఆర్డర్లో ఉన్నాయి, ఏది కూడా మిస్ మ్యాచ్లో లేదు. సో దాన్ని బట్టి ఇది ఏం తీసుకుంటుంది, డీ అనే దానికి ఇక్కడ నేనైతే లాజిక్ రాస్తున్నానో దాని రిలేటెడ్గా, క్లాక్కి దాని రిలేటెడ్గా, క్యూ క్యూబార్ ఐ మీన్ క్యూ రిలేటెడ్, క్యూబార్కి క్యూబార్ రిలేటెడ్. అంటే ఒక సెక్షన్ ఆఫ్ వైజ్గా మనం సేమ్ ఎలా రాసుంటామో అదే లెవెల్లో ఉంటుందన్నమాట. ఇది జస్ట్ లైక్ మ్యాచ్ ద ఫాలోయింగ్. రిలేటెడ్ సేమ్ రాసామంటే స్ట్రైట్ లైన్ వస్తుంది. ఒకవేళ రిలేటెడ్ లేనప్పుడు మనం దానికి కాల్ చేసుకోవడానికి మళ్ళీ సెపరేట్ కోడ్ ఉంటుంది. సో అది ఇప్పుడే అవసరం లేదు, జస్ట్ లైక్ ఇది వాడితే సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇనిషియల్ బిగిన్. ఈ ఇనిషియల్ బిగిన్ దేనికంటే క్లాక్కి. మనకి తెలుసు కదా, ఇక్కడ డీ ఫ్లిప్ ఫ్లాప్కి ఏమి ఇవ్వాలి, లెవెల్ ట్రిగరింగ్ ఇవ్వాలి. లెవెల్ ట్రిగరింగ్ అంటే క్లాక్ ఇవ్వాలి. సో క్లాక్ ఫస్ట్ ఏం చేయాలి, మనము లో లెవెల్లో స్టార్ట్ చేయాలి. సో ఇనిషియల్ బిగిన్. ఇనిషియల్ అంటే ముందుగా ఎలా స్టార్ట్ చేయాలి, క్లాక్ 0తో స్టార్ట్ చేయాలి. సో క్లాక్ 0తో స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఏం కావాలి, ఇది నేను ఎప్పుడైతే వాల్యూస్ ఇస్తానో అప్పుడు వరకు నాకు ఏం కావాలి, క్లాక్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి. ఇక్కడ అదే ఫర్ ఎవర్ అనేది. ఈ ఫర్ ఎవర్ అనేది ఏం చేస్తుందిరా అంటే క్లాక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు క్లాక్ ఈక్వల్ టు 1 అన్నా ఇవ్వచ్చు, లేకపోతే క్లాక్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ అన్నా ఇవ్వచ్చు. కాంప్లిమెంటరీ ఇస్తే ఏమవుతుందంటే మీరు టైమింగ్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్టయితే క్లాక్ అనేది ప్రతిసారి కన్సిస్టెన్సీగా 1 ఉండదు. కొంచెం 1 అండ్ మళ్ళీ లో, మళ్ళీ 1 మళ్ళీ అండ్ లో, మళ్ళీ 1 మళ్ళీ లో ఉంటుంది. అది మీరు అలా పెట్టుకున్నారు అనుకోండి, మీకు వేవ్ అలా ఫామ్ అవుతుంది. నేను కంటిన్యూస్గా 1 పెట్టాను అనుకుంటున్నాను అంటే స్ట్రైట్ ఒక్కసారి స్టార్టింగ్ మాత్రం ఇనిషియల్గా 0 ఉండాలి, మిగతా అప్పుడంతా 1 ఉండాలి. అంటే నేను జనరేటర్ అవుట్పుట్ చూసుకుంటాను అనమాట. సో ఆ లాజిక్ కోసం ఇప్పుడు 1 పెట్టాను. నెక్స్ట్ ఈ సెక్షన్ ఆఫ్ కోడ్ని మనం ఎండ్ చేయాలి. సో ఎండ్ చేసాం ఇక్కడ ఎండ్. నెక్స్ట్ ఇంకో ఇనిషియల్ బిగిన్. ఈ ఇనిషియల్ బిగిన్ వచ్చేసి ట్రూత్ టేబుల్కి స్టార్ట్ అవుతుంది. డంప్ ఫైల్. ఈ డంప్ ఫైల్ వచ్చేసి మనం జీటీకే జనరేషన్ కోసం వాడతాము. ఇక్కడ కూడా మీరు ఏమన్నా ఇచ్చుకోవచ్చు, బట్ ఖచ్చితంగా బీసీడీ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ డంప్ విఏఆర్ఎస్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే అంటే ఎప్పుడైనా ఇక్కడ చేంజెస్ జరుగుతాయి కదా, ఆ చేంజెస్ రిలేటెడ్ మన డేటాని స్టోర్ చేసుకోనికి ఇది వాడతాము. ఈ నేమ్ వచ్చేసి సేమ్ మన టెస్ట్ బెంచ్ నేమే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ట్రూత్ టేబుల్ రాస్తాము. లాస్ట్లో ఈ ట్రూత్ టేబుల్ రాసాక ఫినిష్ చేస్తాం. అంటే ఇక్కడితో అయిపోయింది, ఇంకేమీ లేదు అనేసి కంపేర్కి చెప్పడానికి ఇక్కడ ఫినిష్ పెడతాం. ఎండ్ మాడ్యూల్ చేస్తాం. సో ఈ మాడ్యూల్ని ఎండ్ చేస్తాం. ఇనిషియల్కి సంబంధించింది, ఎండ్ అనేది బిగినింగ్కి సంబంధించింది, ఎండ్ మాడ్యూల్కి సంబంధించింది. ఇక్కడితో టెస్ట్ బెంచ్ అండ్ మనకి ఇది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే సేమ్ అదే కోడ్ని టెస్ట్ బెంచ్ని మనం ఇక్కడ ఐ మీన్ మెయిన్ కోడ్ని ఏం చేసాము, ఇక్కడ సేమ్ అదే విధంగా రాసుకుంటాం. ఇక్కడ వచ్చేసి సేమ్ అదే రాసుకుంటాం అనమాట. మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం రాసేటప్పుడు ఖచ్చితంగా ఫైల్ ఫార్మాట్ అనేది .vలో పెట్టుకొని ఉండాలి. అంటే మనం సేవ్ చేసుకునేది సేవ్ యాస్ అనేది .vలో ఉండాలన్నమాట. రాసుకున్న ప్రతిసారి చెక్ చేసుకోవాలి మనం సేవ్ చేస్తున్నామా లేదా అని. ఇప్పుడు ఏదైనా చిన్న చేంజ్ చేసినా కానీ ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను ఈ అనేది తీసేసాను అనుకోండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పైన స్టార్ వచ్చింది అంటే సేవ్లో లేదనేసి. సో అలా ప్రతిసారి మనం సేవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు సేవ్ చేస్తాను, సో స్టార్ అనేది ఎగిరిపోయింది. సో అలాగే మనం ప్రతిసారి సేవ్లో ఉందా లేదో చూడాలి. ఒకవేళ ఏదైనా చేంజ్ చేసాం అనుకోండి, దాని రిలేటెడ్ మళ్ళీ మనం ఇక్కడ కమాండ్స్ రన్ చేసేటప్పుడు రాలేదనుకోండి, దాని అర్థం మనం సేవ్ సరిగ్గా చేయలేదని అర్థం. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి టెస్ట్ బెంచ్. సో ఇది టెస్ట్ బెంచ్. సేమ్ అలాగే రాసాం మనం ఇంతకు ముందు పాస్ చేయాలి.
సో సేమ్ డిస్టర్బెన్స్ కూడా మనం ఎలాగైతే ఇంత ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో సేమ్ అదే ఫార్మెట్లో రాసుకున్నాం, సేవ్ చేసాం అనమాట. సో ఇప్పుడు దీన్ని రన్ చేయాలి. ఇక్కడ రన్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మినిమైజ్ చేసుకొని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ మనం కమాండ్ అని టైప్ చేయాలి. ఇక్కడ ఎందుకు టైప్ చేయాలంటే మీరు నార్మల్గా కమాండ్స్ ఓపెన్ చేసినా కానీ లాస్ట్కి మీరు సిలోకి మేము ఇక్కడ స్టోర్ చేసుకున్న లోకల్ డిస్క్ సి మీ దేంట్లో అయితే స్టోర్ చేసుకుంటాం మళ్ళీ దాంట్లోకి వెళ్ళి దాంట్లో ఐక్రాస్ సెక్షన్లోకి పోయి దాంట్లో మళ్ళీ బిన్ ఓపెన్ చేయాలి. అదేదో ఇక్కడే చేశారనుకోండి డైరెక్ట్ verilog bin. సో ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు కంపారిజన్ కోసం ఇంకోటి చూపిస్తాను. ఇక్కడ చూస్తే జస్ట్ లెనోవో అంటే మెయిన్ సెక్షన్లోనే ఉంది. మళ్ళీ ఇక్కడ మనం సిడిడి అనే కొన్ని కమాండ్స్ ఉంటాయి, ఆ కమాండ్స్ని వాడి మళ్ళీ సిలోకి అంటే నేను ఇక్కడ సిలో స్టోర్ చేసుకున్నాను కాబట్టి సిలో మళ్ళీ verilog మళ్ళీ బిన్. సో అలాంటి మనకి హెడేక్ లేకుండా ఉండడానికి సింపుల్గా ఇలాగనమాట. సో ఇప్పుడు ఇలా స్టోర్ చేసుకుంటాం కదా. ఇప్పుడు కమాండ్ రాయాలి verilog అంటే మనం వాడేది verilog కాబట్టి verilog. ఇక్కడ నేను verilog అని దీనికి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి నేను స్టార్టింగ్ ఇక్కడ IV అని పెట్టాను. ఇప్పుడు ఇక్కడ ట్యాబ్ పట్టినప్పుడు ఎంటర్ చేస్తాను, దాని రిలేటెడ్ కమాండ్ అదే తీసుకుంటుంది అనమాట. నేను ఏం చేయాలి, జస్ట్ IV అని కొట్టి ట్యాబ్ కొట్టిన వెంటనే అదే తీసుకుంటుంది. ఇప్పుడు స్పేస్ ఇచ్చి -O పెట్టి ఇప్పుడు ఏదన్నా మాడ్యూల్ నేమ్ ఇచ్చుకోండి, ఏదన్నా కానీ జస్ట్ లైక్ అండ్ వేరియబుల్ నేమ్ లాగా. నేను ఇక్కడ హాయ్ అని ఇస్తున్నా, లేదంటే మీకు ఇష్టం టెస్ట్ బెంచ్ కానీ టెస్ట్ కానీ ఏదన్నా ఇచ్చుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, నేను 2 ఫైల్స్ రాస్తున్నా, మెయిన్ కోడ్ ఒకటి టెస్ట్ బెంచ్ కోడ్ ఒకటి. ఇప్పుడు ఆ రెండింటిని నేను ఏం చేయాలి, కాల్ చేసుకోవాలి. సో అప్పుడు ఏం చేయాలి, నేను వాటిని ఏ పేరుతో పెట్టుకున్నానో చూసుకోండాలి. డి పెట్టినా ఇప్పుడు చూడండి dflipflop .v టెక్స్ట్. ఇప్పుడు చూస్తే చూడండి dflipflop.v సేమ్ అదే నేమ్తో ఉంది. సెకండ్ది dflipflop_tb. సో ఆ నేమ్స్తోనే తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఫస్ట్ది వచ్చేసింది. ఇప్పుడు స్పేస్ మళ్ళీ D ట్యాబ్. నేను ఇక్కడ ఏం చేశాను, టెస్ట్ బెంచ్లో స్టోర్ చేసుకోవాలన్నా. సో టెస్ట్ బెంచ్ కాబట్టి అప్డేట్ చేస్తాను, టీబీ కొట్టి మళ్ళీ ట్యాబ్ కొడితే తీసుకుంటుంది. ఇలా ట్యాబ్ ఎందుకు కొట్టాలంటే ఒకవేళ మీరు వీలో స్టోర్ చేశారా లేదా అని నాకు తెలియాలంటే, నేను సపోజ్ వీలో స్టోర్ చేయలేదు, బై డిఫాల్ట్ నార్మల్గా డాక్యుమెంట్లో సేవ్ చేసుకుని అనుకోండి, ఈ ట్యాబ్ నొక్కినప్పుడు V ప్రింట్ అవ్వకుండా డైరెక్ట్ టెక్స్ట్ ప్రింట్ అవుతుంది. అలా చేసినప్పుడు నేను verilogకి సంబంధించి అంటే కంపైలర్లో ఇప్పుడు మీరు తీసుకుంటే సి లాంగ్వేజ్ చేసేటప్పుడు లాస్ట్లో .c అని పెడతారు కదా, లేకపోతే డాక్యుమెంట్ తీసుకుంటే టెక్స్ట్ తీసుకుంటే .txt తీసుకుంటారు కదా, సేమ్ అదే ఫార్మాట్ అనమాట. అంటే లోపల కోడ్ verilogకి సంబంధించింది అని తెలియడానికి V అనమాట. ఇప్పుడు ఎంటర్, ఇక్కడ చూస్తే verilog bin ఇలా వస్తుంది. ఇప్పుడు VVP హాయ్ ఈ కమాండ్ అనమాట. VVP హాయ్ అని కొట్టినప్పుడు హాయ్ అనేది ఏంది, ఈ మొత్తం లాజిక్ అంటే దీనిలో ఉన్న టెస్ట్ బెంచ్ మెయిన్ కోడ్ రెండూ కలిపి లాజిక్ అనేది మనకి ఏమైంది, ఇక్కడ హాయ్లో స్టోర్ చేశాం కదా, దాన్ని నేను చూడాలి ఇప్పుడు. అంటే ట్రూత్ టేబుల్ని జనరేట్ చేసుకోవాలా. ఒకవేళ మీరు ట్రూత్ టేబుల్ రాయకున్నా రాసిన డిస్ప్లే ఆర్ మానిటర్ని మీరు వాడినా వాడకపోయినా ఖచ్చితంగా ఇచ్చేయాలి. ఎందుకంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఎంటర్, ఇక్కడ ఏమైంది, ఫస్ట్ డంప్ ఫైల్ dflipflop.tb vcd ఓపెన్ ఫర్ అవుట్పుట్ అంటే ఇది ఖచ్చితంగా రావాలి. ఎందుకు, మనం మీకు ఇంతకుముందు అబ్జర్వ్ చేస్తే dflipflop టెస్ట్ బెంచ్లో ఒక డంప్ ఫైల్లో నేను వేవ్ జనరేషన్ కోసం మనం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వేవ్ జనరేషన్కి నీకు రిలేటెడ్ ఫైల్ ఓపెన్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఈ VVP కమాండ్ అనేది వాడాలన్నమాట. నేను ఇక్కడ మానిటర్ అయితే యూస్ చేయలేదు, మీరు ఒకవేళ మానిటర్ యూస్ చేసి కూడా టెస్ట్ బెంచ్ని కావాలంటే మీరు ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు టెస్ట్ బెంచ్ అనేది ప్రింట్ అవుతుంది. నేను మానిటర్ వాడలేదు కాబట్టి డైరెక్ట్ నాకు ఫైల్ ఓపెన్ అయిపోయి ఇక్కడ వెయిట్ చేస్తుంది నెక్స్ట్ కమాండ్ కోసం. ఇక్కడ నేను GTK వేవ్ కొట్టాను, వేవ్ కొట్టి స్పేస్, నేను లోపల ఫైల్లో అబ్జర్వ్ చేస్తుంటే నేను సేమ్ ఇదే నేమ్ ఇచ్చుంటాను, ఆ నేమ్ రిలేటెడ్గానే తీసుకొని ఉంటుంది. దీన్నే నేను కాపీ చేసుకోవచ్చు. Ctrl+C ఇక్కడ Ctrl+V తీసుకొని ఎంటర్. ఇప్పుడు మనకి వేవ్ అనేది సిమ్యులేషన్ అనేది GTK వేవ్ సెక్షన్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ GTK వేవ్ సెక్షన్ నుంచి మనము వాల్యూస్ తీసుకోవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమీ లేవు, కాకపోతే వాల్యూస్ తీసుకోవాలంటే ఏం చేయాలి, నేను dflipflop ఇక్కడ క్లిక్ చేసి UUT, ఎందుకు మెయిన్ dflipflopలో వాల్యూస్ అన్ని దేనిలో స్టోర్ చేశాను, నేను దేనిలో స్టోర్ చేశాను, ఇక్కడ UUT. సో UUTలోకి పోవాలి. సో UUT ఫస్ట్ ఇన్పుట్ D, నెక్స్ట్ D నాట్ అవసరం లేదు, మనకు కావాల్సిన మెయిన్ ఏంది Q బార్ క్లాక్. సో D నెక్స్ట్ క్లాక్ Q బార్ ఇన్సర్ట్ కొట్టాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెడ్ లైన్ ఉంది, రెడ్ లైన్ అంటే దాని మీనింగ్ ఎక్స్ అని అనమాట.
అంటే మీరు ఇన్పుట్ ఏమి ఇచ్చారో తెలీదు, దానికి రిలేటెడ్ అవుట్పుట్ కూడా మీకు ఐడియా ఉండదు కదా. సో ఎక్స్ అంటే ఏదన్నా ఉండొచ్చు. ఇప్పుడు ఫిట్ కొడతాను, ఇది జూమ్ ఫిట్ అనే ఆప్షన్, ఇది జూమ్ ఫిట్. ఇది కొట్టినప్పుడు మనకి వేవ్ అనేది పర్ఫెక్ట్, ఈ టైం స్కేల్ అనేది పర్ఫెక్ట్గా డివిజన్ వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 0 0 0 0 అంటే క్లాక్ ఏంది ఇక్కడ లో లెవెల్ ఉంది అంటే ఆన్ అవ్వకూడదు. సో 0 0 కాబట్టి నాకు అవుట్పుట్స్ ఏంది ఎక్స్ వచ్చింది. నెక్స్ట్ 1 0, సో క్లాక్ లోలోనే ఉంది కాబట్టి ఇప్పుడు నాకు అవుట్పుట్స్ రాకూడదు, రాలేదు. నెక్స్ట్ 0 క్లాక్ 1 ఇచ్చాను, సో అవుట్పుట్ నాకు ఏం కావాలి, డి అనేది యాస్టిస్ క్యూలో రావాలి, వచ్చిందా. నెక్స్ట్ డి అనేది యాస్టిస్ క్యూలోకి రావాలి, వచ్చింది. సో ఇది మొత్తానికి వర్కింగ్ ఆఫ్ డి ఫ్లిప్ ఫ్లాప్ బై యూజింగ్ ఐక్రాస్ వల్ల.